హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక శాస్త్రవేత్తగా పేరున్నటువంటి మన్మోహన్ సింగ్ ఆయన కన్నుమూశారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ ఆర్థిక శాస్త్రవేత్తను కానీ లేకపోతే ఆర్థిక సంస్కరణలను గాడిలో పెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఒక పేద కుటుంబం నుంచి జన్మించి అత్యున్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి మన్మోహన్ సింగ్. తర్వాత ఇందిరాగాంధీ, చాచా నెహ్రూ తర్వాత 10 సంవత్సరాలు భారతదేశ ప్రధానిగా పనిచేసినటువంటి తొలి సిక్కు వ్యక్తిగా ఒక ఘనత కూడా సాధించారు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలను గాడిలో పెట్టడంలో మాత్రం ప్రముఖ పాత్ర పోషించిన ఘనత కూడా మన్మోహన్ సింగ్కే దక్కుతుంది. మరీ ముఖ్యంగా ఒక యాక్సిడెంటల్ పిఎంగా మన్మోహన్ సింగ్ గారికి పేరుందని చెప్పొచ్చు. ఈ మాట ఎందుకు అనుకోవాలంటే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత సోనియా గాంధీ గారు అందరూ ప్రధానమంత్రి అవుతారని కోరుకున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ దేశంలోనూ విదేశీ వనితగా చాలామంది సోనియా గాంధీ గారిని యాక్సెప్ట్ చేయకపోవడంతో అనుకోని పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ గారికి ఈ అవకాశం దక్కింది. 2004లో అలాగే 2009లో కూడా 2 సార్లు భారతదేశ ప్రధానమంత్రిగా అవకాశం మన్మోహన్ సింగ్ గారికి దక్కింది. అయితే యాక్సిడెంటల్ సీఎంగా అయినప్పటికీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పటికీ వెనకుండి సోనియా గాంధీ గారి నడిపించారని చెప్పేసి అప్పట్లో ఒక వార్త అయితే అనిపిస్తూ ఉండేది. ఏది ఏమైనప్పటికీ భారతదేశమైనటువంటి ఒక మన ప్రధానమంత్రిని కోల్పోవడం మాత్రం దురదృష్టకరం. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో ఆయనకున్న అనుబంధం మాత్రం ఎక్కువే. తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు బాగా హెల్ప్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించి 2 రాష్ట్రాలుగా విడిపోవడంలో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి చొరవ కూడా ఉంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో కానీ 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కానీ చంద్రబాబు నాయుడుతో గారు కానీ బండారు దత్తాత్రేయతో కానీ అనేక మంది అప్పటి మంత్రి అయినటువంటి జైపాల్ రెడ్డితో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులందరితో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం మాత్రం బాధాకరం. ఆయనకు ఆత్మశాంతి కలగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.